హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డీఏల జీవోలలో మార్పులండి. సో, మనందరికీ తెలిసిందే 20థ్ అక్టోబర్‌న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 60 అండ్ 61 రిలీజ్ చేసింది. ఈ జీవోలో డీఏ జనవరి 2024కు సంబంధించినటువంటి డీఏ ప్రకటించిందనమాట. అంటే విడుదల చేసింది. సో, డీఏ వరకు ఓకే గానీ క్యాష్ రూపంలో ఈ యొక్క ఏరియర్స్ ఏవైతే ఉంటాయో అందులో చాలా ఇబ్బందయితే ఉందనమాట. సో, దానికోసం ఉద్యోగ పెన్షనర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది. సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలు కూడా సీఎం గారి దృష్టికి ఈ యొక్క సమస్యనైతే తీసుకెళ్లడం జరిగిందనమాట. అందుకు గాను మళ్ళీ సీఎం గారు వెంటనే ఈ విషయం తెలిసి ఈ జీవోను సవరించండి అని చెప్పగానే మళ్ళీ ఈ జీవోలో అంటే జీవోఎంఎస్ నంబర్ 60కి బదులుగా 62, 61కి బదులుగా 63 అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఎప్పుడంటే నిన్నటి రోజున 21 అక్టోబర్‌న. మరి ఈ జీవోలో నుంచి ఈ జీవోలకి ఏమేమి సవరించారు? అరియర్స్ ఎలా ఇస్తున్నారు? మరి బకాయిలు సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా ఇప్పుడు గూడా ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అనేది వీడియోలో చూసేద్దాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి జారీ చేసిన జీవోలలో కీలక మార్పులైతే చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించింది. సో, పూర్తి వివరాలు ఇక్కడైతే ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ విడుదల కోసం గతంలో జారీ చేసినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 60 అండ్ 61లలో కొన్ని మార్పులైతే చేసింది. అంతకుముందు విడుదల చేసినటువంటి జీవోల ప్రకారంగా డీఏ బకాయిలను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తామని అయితే పేర్కొన్నారు. సో, ఈ విధంగా ఉద్యోగులకు మునుపటి జీవోలో ఇచ్చినటువంటి రిటైర్ అయిన తర్వాత అనే ఒక వర్డ్ అనేది చాలా ఇబ్బందికరమైన వర్డ్ అనమాట. సో, ఇటువంటి ఆహ్, ఆలోచనే ఇంతవరకు రాలేదు ఎవరికీ. అంటే రిటైర్ అయిన తర్వాత బకాయిలు ఇస్తారా అంటే ఎవరికైనా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం ఇది. పైగా ఆ బకాయి ఏమైనా వేల కోట్ల అంటే కాదు. సో, ఆ బకాయిలేమి ఆహ్, ఒక నెల, ఒక నెల బేసిక్ సాలరీ పైన గూడా ఉండవన్నమాట అవి. మన బేసిక్ సాలరీ 10,000 అనుకోండి. బకాయి రావాల్సిన అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ 7,500 కంటే ఎక్కువ ఉండదు. ఇంకా తక్కువే ఉంటుంది. సో, ఇంత తక్కువ అమౌంట్‌ని ఇవ్వడానికి రిటైర్ అవ్వాలా? లేదా దురదృష్టవశాత్తు మరణించినా సరే మరి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇస్తామని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఇది అస్సలు సహేతుకంగా లేదు. అసలు ఇటువంటి సాంప్రదాయానికి తెర అవసరం లేదు అని జెప్పేసి ప్రభుత్వం భావించిందనమాట. మొత్తానికి ఈ ప్రభుత్వం ఇలా జేసిందంటే ఊరుకుంటే నెక్స్ట్ ప్రభుత్వము అన్నీ ఇట్లే వస్తాయి జీవోలు. మీరు అరియర్స్ అడగకండి. అరియర్స్ అన్ని రిటైర్మెంట్ అప్పుడు తీసుకోండి. లేదా దురదృష్టవశాత్తు మరణిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇస్తాము. అంటే ఇప్పుడు అతను బ్రతికుండగా ఖర్చు పెట్టలేని అమౌంట్ అతను చూడడు. అది ఎప్పటికి అది ఎప్పటికి ఉపయోగపడదు కాబట్టి ఇది అసలు సహేతుకం కాదు. ఇటువంటి సాంప్రదాయానికి తెరదించాలి అని చెప్పేసి ఉద్యోగులంతా తాటిపైకొచ్చి ఈ యొక్క ఖండించారనమాట. సో, దీని ద్వారా రిటైర్ అయిన సమయం అని గాకుండా మార్చడం జరిగింది. మళ్ళీ కొత్తగా విడుదల చేసినటువంటి జీవోలలో ఏమేమి ఇచ్చారు. సో, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఆహ్, గ ముఖ్యమంత్రి గారి దృష్టికైతే తీసుకెళ్ళి ఈ విషయాన్ని మొత్తానికైతే జీవోలను సవరించేలాగైతే చేశారనమాట. సో, ముఖ్యమంత్రి గారు ఈ విషయం తెలుస్తానే ఆయన వెంటనే ఇలా చేయొద్దు, సవరించండి అని కూడా ఆదేశాలిచ్చారు సీఎంఓ కార్యాలయానికి. సో, ఈ మేరకు ఐఏఎస్ అధికారులు మళ్ళీ కసరత్తు చేసి జీవోలనైతే మార్చి ప్రిపేర్ చేశారనమాట. సో, ఈ విధంగా ప్రభుత్వము బకాయిలు ఇవ్వటానికి ఎందుకిలా చేస్తోంది? సో, అంటే ఇది పెద్ద ఆర్థిక
అంశం కాబట్టి సో, ఆర్థిక భారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ విధంగా జరుగుతుంది. సో, మొత్తానికి సవరించిన డీఏ ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సవరించిన డీఏ అండి. సో, జియో ఎంఎస్ నంబర్ 62 ఇది. డేటెడ్ ఆన్ 21st October 2025 అనమాట. సో, ఇందులో ఏముంది అనేది చూద్దాము. డైరెక్ట్‌గా పాయింట్‌లోకెళ్ళిపోదాము. సో, ఇది గతంలో చెప్పిన మాట అనమాట. ఏంటంటే ఎరియర్స్ అనేవి ఆహ్, ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించి అట్ ద టైమ్ ఆఫ్ దేర్ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. సో, మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఈ కొంతకాలానికి సంబంధించినటువంటి మనకేమి 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలైతే ఇవ్వటం లేదు. జస్ట్ ఈ కొంతకాలానికి సంబంధించిన డీఏలు వారి బేసిక్‌లో 75% గూడా ఉంటాయన్నమాట అంతే. ఒక్క 1 మంత్ బేసిక్ పేలో అది గూడా. మళ్ళీ ఆహ్, నెట్ సాలరీలో గాదు. నెట్ సాలరీ ఇంకా ఎక్కువుంటుంది. బేసిక్ పే రూ. 10 ఉంటే నెట్ సాలరీ రూ. 16, రూ. 15 ఉంటది. సో, బేసిక్‌లోనే 75% అంటే 10,000 బేసిక్ పే ఉంటే 7,500 వరకు ఈ యొక్క అరియర్ అమౌంట్ ఉంటుంది. ఇది తక్కువ అమౌంట్‌కే వాళ్ళు రిటైర్ అయిపోవాలా? సో, రిటైర్ అయిపోయి ఎగ్జిట్ అయిపోవాలా? లేదా దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత ఇస్తారా? ఇది ఏమైనా న్యాయమా అని ప్రభుత్వం ఆలోచించి సో, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్ కన్సల్టేషన్ సో, కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేసి ఎంటైర్ మ్యాటర్‌లో కీపింగ్ ఇన్ వ్యూ మొత్తం మళ్ళా ఒకసారి రివ్యూ చేసి ఆహ్, ఎంప్లాయీ వెల్‌ఫేర్ గురించి ఆలోచించి సో, వెల్‌ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీ అని జెప్పేసి డిసైడెడ్ టు 3 ద అరియర్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ ద బిలో మెన్షన్ అని జెప్పేసి ఫస్ట్ 10% అండి. ఫస్ట్ 10% 2026 ఏప్రిల్‌లో ఇస్తామని జెప్పారు. సో, ఇది మనకు స్టార్టింగ్ అనమాట. ఇది ఇస్తే మిగతాది వస్తుందనో లేకపోతే ఏమో ఫస్ట్ 10% ముందుగా ఏప్రిల్ 2026లో ఇస్తామన్నారు. సో, ఇది గూడా ఈ 10%కి కూడా మనకొచ్చే అమౌంట్ ఎంతుంటుంది? మహా అంటే 10,000కి గాను రూ. 750 ఎంతో ఉంటుంది. తక్కువ అమౌంటే. సో, దీనికి 6 నెలల సమయం అయితే పడుతుంది. తరువాత దీన్ని మనం ఫస్ట్ ఇన్‌స్టాల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ విడత కాబట్టి ఇది. తర్వాత ఏదైతే 90% ఉంటుందో దీన్ని 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్. సో, ఈ యొక్క 90%ని మళ్ళీ ఇందులో ఒక 30% వచ్చేసి ఆగస్టు 2026, మళ్ళీ ఒక 30% వచ్చేసి నవంబర్ 2026, మళ్ళీ ఒక 30% వచ్చేసి ఫిబ్రవరి 2027లో. సో, మొత్తం 4 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట. అని జీవోలో ఇచ్చారు. మరి ఇది ఆచరణకు వస్తుందా? వచ్చే జీవోనా కాదా అనేది తెలీదు గానీ, క్యాష్ రూపంలో అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మరి ఈ అరియర్ అమౌంట్ వస్తుందో లేదో అనేది మాత్రము ఈ ఫస్ట్ 10% వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే మనకు గత 2018 నుంచి గూడా డీఏ అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తాము, 3 నెలల్లో చెల్లిస్తామని ఆహ్, జీవోలు వస్తూనే ఉన్నాయి కానీ, ఇంతవరకు ఒక్క అరియర్ చెల్లించలేదు. 2018 నుంచి డీఏ ఎప్పుడైతే జీరో జేసి మళ్ళీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్క అరియర్ ఇవ్వలేదన్నమాట. సో, కాబట్టి ఇదైనా రావాలని అయితే కోరుకుందాము. సో, మేబీ ఈ అరియర్స్ పేమెంట్ జమ కావడం లేదనే ఆలోచించే ఫస్ట్ ఈ విధంగా ఇచ్చారేమో. మేబీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇస్తామని జెప్పేసి మెన్షన్ చేశారో ఏమో మేబీ తెలీదు గానీ, ఎందుకంటే ఎట్లాగో డీఏ అరియర్స్ ఇవ్వటం లేదు కదా! గత 5, 6 ఏళ్ల నుంచి అని జెప్పేసి ఏమన్నా 7, 8 ఏళ్ల నుంచి ఇవ్వటం లేదు గాబట్టి అదేమో తెలీదు గానీ, మొత్తానికి మళ్ళీ అయితే సవరించారు. సీఎం గారైతే ఆదేశాలు జారీ చేశారండి. సో, ఖచ్చితంగా ఆయన పే చేస్తారనైతే 100% నమ్మకం అయితే ఉంది ఉద్యోగులకి. చూద్దాము. ఇక మరొక జీవో ఆహ్, చూసుకోవచ్చిడ. జియో ఎంఎస్ నంబర్ 63 అండి ఇది. పెన్షనర్స్‌కి సంబంధించి డీఎన్ఎస్ రిలీఫ్ అరియర్స్‌కి సంబంధించి చూద్దాం ఏమి మార్పు జరిగిందనేది. సో, సేమ్ డేట్ అనమాట ఇది గూడా. ఇక్కడ గూడా మనకు సేమ్ అదే ఇచ్చారు. ముందు 12 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో 2027, 28 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇస్తామని ముందు చెప్పారనమాట. కానీ తర్వాత సవరించి 10% ఉద్యోగుల మాత్రం 10% ఏప్రిల్ 2026లో, మిగిలిన 90%లో 30% ఆగస్టు 2026,
మళ్ళొక 30% నవంబర్ 2026, మళ్ళొక 30% ఫిబ్రవరి 2027. సో, ఏం తేడా ఉందండి? ఇక్కడ 2027 ఉంది. ఇక్కడ పూర్తయ్యేసరికి 2027 ఉంది. సో, పెన్షనర్స్‌కి ఏమన్నా మార్పు ఉందా అంటే పెద్దగా ఏం మార్పు లేదు. ఏదో ఒక కొన్ని నెలలు ముందుగా వస్తుందంతే. సో, పెన్షనర్స్‌కి పెద్ద బెనిఫిట్ ఏమి ఇక్కడ కనిపించడం లేదనమాట. కాకపోతే డీఏ ఇన్ని సార్లు, ఇన్ని వాయిదాలుగా చెల్లించాలా? సో, ఒక 6 నెలల్లో అంటే ఒక 3 నెలలు, 3 నెలల గ్యాప్‌లలో ఈ యొక్క 3 విడతలుగా చెల్లించేయొచ్చు కదా! అని కూడా పెన్షనర్స్ కోరుకుంటున్నారు. మరి ఈ ఈ యొక్క జియో కూడా కొద్దిగా అసంతృప్తిగానే అయితే కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.